ప్రవేశనామంలో అందరికీ వందనాలు. ఇండియా T20 వరల్డ్ కప్లో అద్భుత విజయాన్ని అందించిన సంజు శాంసన్ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఆయన జీవితంలో గత సంవత్సరం సులభం కాదు. టీంలో విమర్శలు ఎక్కువ, అవకాశాలు తక్కువగా చూశారు. ఏషియా 40:31 ప్రకారం లోనందు నిరీక్షించేవారు బలం పొంది ఎదురుచూపు కాలంలో రువల్ సంజు శాంసన్. ఆయన ముఖంలో ఎలాంటి భయం లేదు. బ్యాట్తో ధైర్యంగా సమాధానం ఇస్తున్నాడు. యెహోషువ 1:9 మనకు చెబుతుంది, ధైర్యంగా నుండు, భయపడకున్నాడు. ప్రతి బౌండరీ ఒక సమాధానం, ప్రతి సిక్స్ ఒక ప్రకటనగా ఆయన బదిలిచ్చాడు. ఇతరులు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆయన స్థిరంగా నిలిచాడు. స్ట్రైక్ రొటేట్ చేశాడు, అవసరమైనప్పుడు దాడి చేశాడు, మ్యాచ్ను తన భుజాలపైన మోశాడు. ఇది కేవలం బ్యాటింగ్ కాదు, అతనిలో ఉన్న విశ్వాసం. ఫిలిపి 4:13 ఇలా చెబుతుంది, నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను. విమర్శల నుండి విజయం వరకు దేవుడు ఆయన నడిపించాడు. చాలామంది అతను స్థిరంగా ఆడలేడు, అతనికి అవకాశం అవసరం లేదు అని అనేక మంది విమర్శలు చేశారు. కానీ దేవుని ప్రణాళిక వేరు. ఆదికాండం 50:20లో మీరు నాకు కీడు చేయుదామని ఆలోచించిన దాన్ని దేవుడు నాకు మేలుగా మార్చును అని అక్కడ మనం చూస్తుంటాం. ప్రతి బెంచింగు, ప్రతి నిరాశ ఒక గొప్ప క్షణానికి సిద్ధం చేసింది ఆయన. మీరు కూడా మీ జీవితంలో ఎదురుచూపు కాలంలో ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారా? ఒక్కసారి మీ జీవితంలో సంజు శాంసన్ కథను గుర్తుకు తెచ్చుకోండి. సిద్ధంగా ఉండండి, నమ్మకంతో ఉండండి, దేవునిపై విశ్వాసం ఉంచండి. గలతీ 6:9 మనకి ఈ విధంగా సెలవిస్తుంది, మంచి చేయటంలో అలసిపోకుండా సమయంలో పంట కోయడం మీ చేతి కూడా రాబోతుంది. మీ విజయం కూడా సమీపంలో ఉంది. బెంచ్ నుండి బ్రిలియన్స్ వరకు, విమర్శల నుండి విజయం వరకు, విశ్వాసం మరియు కష్టపడి పనిచేయడం కలిసినప్పుడు మైదానంలో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. దీనిపై కామెంట్ చేయండి, నాకు విజయం వస్తుందని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.